2024లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితం అవడం గల కారణం ఏంటి? ముఖ్యంగా ఒక విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని ఆలోచన కలిగాను. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజా సంక్షేమం చూడాలి. గత ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రజావేదికని నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే కూల్చివేసే విధానాలని ఆయన ఎంచుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా కూల్చివేసే విధానాలను చేపడటం మంచిది కాదు. ఎందుకంటే ఆ కూల్చివేయటం అన్నది మనల్ని కూడా కూల్చివేసే పరిస్థితికి దారితీస్తుంది. ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు నిర్మించాడు. ఒకవేళ ఆ ప్రజావేదిక విధానం నీకు నచ్చకపోతే ఒక విషయాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజావేదికని అలాగనే ఉంచి ఎస్సీలకో, ఎస్టీలకో, మైనారిటీలకో, బీసీలకో వారు ఏదైనా కార్యకలాపాలు జరిపించుకోవటానికి ఆ ప్రజావేదికని ఇచ్చినట్లయితే బాగుండేది. ప్రజల ధనంతో నిర్మించిన ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి గారికి కూల్చే హక్కు ఉందా అని ఒకసారి ఆలోచించేయాలి. మనం ప్రజాధనాన్ని వృధా చేసే ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ 11 సీట్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అధ్వానమైన స్థితిలో ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయన చాలా ఘోరమైన అవమానానికి గురయ్యారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎంతవరకు కూల్చివేయటం, అభివృద్ధిని చేపట్టలేకపోవటం, అభివృద్ధికి మార్గాలు వెతకలేకపోవటం చాలా బాధాకరం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వ్యతిరేకించారు. ఎంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవటానికి ముఖ్య కారణం ఏంటంటే అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని సరైన విధానంలో చేయలేకపోయాడు. ఆయన వల్ల ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. అంతేకాదు కక్ష సాధింపు చర్యలు చేపట్టాడు. ఒక బాధ్యత కలిగిన 3-4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాడు ఎన్నికల సమయంలో ఎంత ఘోరమైన కార్యక్రమానికి చేపట్టాడంటే, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడున్న బ్యాలెట్ బాక్సుల్ని పగలగొట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే, నిన్నటి దినాన మా శాసనసభ్యుడికి కోపం వచ్చింది, అందుకే బ్యాలెట్ బాక్సులను పగలగొట్టాడు అన్న పదజాలాన్ని వాడుతున్నాడు. అది ఎంత ఘోరమైన చర్య అంటే, వైఎస్ఆర్ పార్టీలో ఇంత అజ్ఞానులు శాసనసభ్యులుగా ఉన్నారా? వైఎస్ఆర్ పార్టీలో జ్ఞానం లేని వారు చట్టసభలో ఎలా కూర్చున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మనకి తెలియని విషయాలుంటే కొన్ని సమయ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తి. దేశ విదేశాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కనీసం ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడైనా గౌరవం కానీ మర్యాద కానీ ఇచ్చిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయా? ప్రజలు చూడలేదా? ప్రజలు గమనించడం లేదా? రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు చూడబట్టేగా ఈ అంతిమ తీర్పిచ్చారు. కోలుకోలేని దెబ్బను వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలని, ఆయన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి న్యాయాన్ని చేయగలడన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కనుగొని ఉన్నారు. అందుకే అంత పెద్ద మొత్తంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టదు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటేగా కనిపిస్తుంది మాకైతే, అభివృద్ధి చేయాలని, అలాగనే అమరావతికి ఊపిరిపోయాలని, అమరావతిని రాజధానిని ఎన్ని ఇబ్బందులు పాలకు గురి చేశారో
అన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ అమరావతి నిలబడింది. అక్కడున్న రైతు బిడలే కానీ, దళితులే కానీ, మైనారిటీసే కానీ, బీసీ వర్గాలే కానీ రాజధాని అమరావతి కావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల యొక్క ప్రతిఫలం ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరటానికి రాష్ట్రంలో కూడా అదొక ముఖ్యమైన విషయం.